లీడర్స్, మనం ఏదైతే సైన్స్ ఆఫ్ మైండ్ సెట్ గురించి నిన్న తీసుకున్న సెషన్ కి ఇవాళ కంటిన్యూషన్. నిన్న జాయిన్ అయిన వాళ్ళకి ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. ఇవాళ జాయిన్ అయ్యే వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుంది. ఒక 2 minutes తర్వాత ఇన్వాల్వ్ అవుతారు. దానికోసం కాస్త ఓపెన్ మైండ్ గా, ప్లెయిన్ మైండ్ గా వినండి. వినడానికి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో మై సెల్ఫ్ ప్రవళిక అశోక్. ఇక్కడ చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం, నేను ప్రవళిక అశోక్ ఈ సిస్టమ్ లో స్టార్ డైరెక్టర్ అనే పొజిషన్ లో అయితే ఉన్నాము ఇప్పుడు. ఇంకా మా ప్రాపర్ వచ్చి నర్సంపేట్ నియర్ బై కమ్మపల్లి. ఈ వెస్టీకి బిఫోర్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండే, కంప్లీట్ గా బిజినెస్ అనే థాట్, బిజినెస్ అనే యాటిట్యూడ్ ఏమీ లేకుండే. ఈ బిజినెస్ లో అయితే ఒక 2 years నుంచి చాలా ప్యాషనేట్ గా వర్క్ చేస్తున్నాము. ఇంతేనండి బ్రీఫ్ గా. ఇంకా సెషన్ లోకి వెళ్ళిపోదాం. సో నిన్న మనం ఎప్పటి మట్టుకు డిస్కస్ చేసినాం ఏమేం విషయాలు. ఒక ఫ్లాస్క్ లో వాటర్ పోస్తే అవి వాటర్ యొక్క పరిస్థితి ఏంటి అనేది మనం ఎక్కడ ఉంచినా కూడా అలాగే ఉంటాయి. అప్పటి మట్టుకు మనం సెషన్ క్లోజ్ చేసుకున్నాము. మన ప్రయత్నం ఎలా ఉండాలి, మరి మన పరిస్థితి ఎలా ఉన్నా మనస్థితి స్ట్రాంగ్ గా ఉండాలి అనేది మనం మాట్లాడుకున్నాం. మరి అలా ఉండాలంటే మన ప్రయత్నం, మన మనస్థితి అనేది స్ట్రాంగ్ గా ఉండాలంటే మన ప్రయత్నం కూడా స్ట్రాంగ్ గా ఉండాలి లీడర్స్. ప్రయత్నం ఎలా ఉండాలి? సపోజ్ ఇప్పుడు నేనున్నా, నాకు ఏదో ఒక పని పడింది, ఒక ఎమ్మెల్యేతోనో ఎంపీతోనో పెద్ద మనిషితో, నేను కలవలేని ఒక పెద్ద మనిషితో నాకు ఒక పని పడింది. కానీ నాతో నవ్వుద్దా అది? నా పని అవ్వాలి, నేను ఆ పర్సన్ ని కలవాలి అంటే ఏదో ఒక రకంగా. అది నేను డైరెక్ట్ వెళ్తే అవుద్దా? ఇంకా గేట్ దగ్గర ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ ఉందా అని అడుగుతారు, పర్మిషన్ ఉందా అని అడుగుతారు, మీరెవరు, ఏంటి వర్క్ వాళ్ళతో అని అడుగుతారు. ప్రతి ఒక్కటి అడిగి అక్కడే ఆపేస్తారు నన్ను. కానీ నేను ఇంకా ఖచ్చితంగా నాకు ఆ పని కావాలి అంటే ప్రతిరోజు వెళ్తూ ఉంటే అక్కడ నాకు ఏదో ఒక మిరాకిల్ జరిగే అవకాశం అయితే ఉంది. వాచ్మెన్ ని కొంచెం ఫ్రెండ్షిప్ చేసుకోవడమో, రోజు వెళ్తూ ఉంటే ఏదో ఒక మార్గం నాకు దారి చూపించడమో, ఆ ఎమ్మెల్యేనే చూసి ఏంటి రోజు వస్తున్నారు అని చూసి పిలవడమో, ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా జరుగుద్ది. కానీ నాతోని కాదు, ఇంత మందిలో ఇంకా నాకు అపాయింట్మెంట్ దొరికేదిలే, నేను కలిసేదిలే, ఇంకా నా పని అయ్యేది లేదు అని నేను ఊరుకుంటే, ముందే డ్రాప్ అయితే పని కాదు, ఆ పర్సన్ ని కలవలేం. అక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది ఇంకా ఏ సిచ్యువేషన్ లోనైనా. కానీ ప్రతిరోజు చేయడం వల్ల నాకు ఆ వాచ్మెనే అపాయింట్మెంట్ కల్పించి, ఇంక ఎమ్మెల్యేను కల్పించి నా పని పూర్తి చేసే అవకాశం కూడా అక్కడ ఉంది. రోజు వెళ్ళండి పని మాత్రం కాదు. మనం రోజు వెళ్ళింది వృధా అయితే పోదు. సో అదన్నమాట. మన ప్రయత్నం ఆ రేంజ్ లో ఉంటే మన మనస్థితికి అది హెల్ప్ అవుతుంది. మన మనస్థితి స్ట్రాంగ్ గా ఉంచుకోవడానికి అది హెల్ప్ అవుతుంది. వదిలేస్తే మాత్రం పని అటే పోతుంది. సక్సెస్ అవ్వాలంటే ఎన్నో ప్రయత్నాలు చేయాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సార్, మన మంజు సార్ చెప్పిన విషయం ఏంటంటే, సార్ విషయంలోనే లైవ్ ఎగ్జాంపుల్, తన లైఫ్ లోనే జరిగిన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. కర్ణాటకలో సార్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సార్ యొక్క టీం ఎవరైతే ఉన్నారో ఆ టీం అంతా కూడా ఆల్రెడీ గౌతమ్ బాలి సార్ ఢిల్లీ నుంచి వచ్చి కర్ణాటకలో ఇంటింటికి ప్రతి ఒక్క మనిషికి ఆల్రెడీ వెస్టీజ్ ని పరిచయం చేసిన టీమే మళ్ళీ నెక్స్ట్ 10 years తర్వాత మంజు సార్ టీం అట. చూడండి లీడర్స్, ఎంత మిరాకిల్. బాలి సార్ వచ్చి కర్ణాటకకి బిజినెస్ ని ప్రమోట్ చేస్తే అప్పుడు వాళ్ళేమో బిజినెస్ తీసుకోలేదు, అర్థం చేసుకోలేదు. గౌతమ్ బాలి సార్ వచ్చి చెప్తేనే వాళ్ళు వినలేదు, అంటే విన్నారు, లైట్ తీసుకున్నారు, బిజినెస్ మాత్రం చేయలేదు. కానీ మంజు సార్ చెప్పడం వల్ల అప్పుడు బిజినెస్ లోకి వచ్చారు. అంటే బాలి సార్కి తెలుసు ఏమని, కర్ణాటకలో బిజినెస్ అవ్వుద్ది, అక్కడ బిజినెస్ ఉంది అని ఆయన ఆ రోజే చూడగలిగిండు. చూసి వచ్చి చెప్తే వాళ్ళకు అది అర్థం కాలేదు, తీసుకోలేకపోయారు. మిమ్మల్ని డెవలప్ చేస్తా, మీకు హెల్ప్ చేస్తా అంటే వాళ్ళకి అప్పుడు అర్థం కాలేదు. కానీ తర్వాత మన మంజునాథ్ సార్ బిజినెస్ లోకి వచ్చినప్పుడు అది తను చేయగలిగిండు. బాలి సార్ వచ్చి చెప్పినప్పుడే కాలేదు, వీళ్ళు నా మాట ఎక్కడ వింటారు అని మంజు సారు అనుకుంటే
ఆయనకి టీమొచ్చేది గాదు. ఇవాళ మన ముందు ఇంత స్థానంలో ఉండేవాళ్ళు గాదు. అంటే అక్కడ సార్ జెప్పిందేంటంటే, బాలి సార్ వచ్చి ఒక సిస్టమ్‌ని క్రియేట్ జేసెళ్లారు. ఆ ఎన్విరాన్మెంట్‌లో ఒక వెస్టిజ్ అనేది ఆ టాక్‌ని వదిలేసెళ్లారు. తర్వాత అదే సిస్టమ్‌ని నమ్మి అక్కడ వాళ్ళు వినకపోయినా గూడా బాలి సార్ అక్కడి నుంచెల్లి ఇంకొక దగ్గరికెళ్లి మూవ్ మూవ్ ఎళ్తూనే ఉన్నారు. కానీ అదే ఎక్కడ ఆగలేదు బాలి సార్. అక్కడ వదిలేసిన ఆ సిస్టమ్ ఏదైతే ఉందో అది మంజు సార్‌కి కనెక్ట్ అయింది. అదే విధంగా మంజు సార్ ద్వారా వదిలేసిన ఆ టీమ్‌కి గూడా కనెక్ట్ అయింది. బాలి సార్‌తోనే గాలేదు. నాతోనే ఏమైద్ది అని మంజు సార్ అనుకోలేదు. సార్ వదిలేసిన సిస్టమ్ ప్రకారం వాళ్ళను మళ్ళీ తన టీమ్‌లో చేర్చుకున్నారు. అంటే ఇక్కడ నేను అర్థం చేసుకున్నది సార్ చెప్పడం వల్ల ఏంటంటే, ఒక సిస్టమ్ గనక మనం నమ్మి క్రియేట్ చేసినాము, ఒక టీమ్ గనక క్రియేట్ చేసినామంటే, ఆ సిస్టమే మళ్ళీ మనకి ఆహ్, టీమ్‌ని తీసుకొస్తది. ఆ సిస్టమే మనకి మనల్ని నమ్మని వాళ్ళని గూడా ఖచ్చితంగా తీసుకొస్తది. సిస్టమ్‌ని నమ్మండి. అవతలి వాళ్ళనో, ఇంక దేన్నో కాదు. సిస్టమ్‌ని నమ్మితే, ఆ సిస్టమ్ ఖచ్చితంగా మనకు ఫేవరే చేస్తది అనేది సార్ అక్కడ చెప్పుకొచ్చిళ్ళు. ఇంకొక విషయం గూడా సార్ చెప్పారు. ఏమంటే సార్‌కి అప్పుడు ఫస్ట్ కార్ ఐ-20, సెకండ్ కార్ జాగ్వార్. జాగ్వార్ కార్ ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు కాదంట. ఎందుకంటే ఏదో ఇంకా రీజన్ చెప్పలేదు. జాగ్వార్ మాత్రం నేను ఇంటికి తీసుకొచ్చేది లేకుండే అప్పుడు ఎక్కడో బయట షెడ్‌లో పెట్టి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో షెడ్‌లో పెట్టి అక్కడి నుంచి మళ్ళీ ఐ-20 కార్‌లో ఇంటికొచ్చేది. ప్రతిరోజు వస్తూ వస్తుంటే, పోతుంటే ప్రతిసారి ఇదే జరిగేదంట. ఐ-20లో ఎళ్ళేది, అక్కడ పెట్టేది, మళ్ళీ జాగ్వార్‌లో బయటికెళ్ళేది. ఆఫీస్‌కా, ఫీల్డ్‌కా ఇంకా వేరే వేరే. అయితే ఒకరోజు మాత్రం ఖచ్చితంగా ఇంక జాగ్వార్ ఇంటికే తీసుకురావాలని సారు రెడీ అయ్యి నేను రెడీ అయ్యే వరకు ఒక 1 అవర్ పడుతుంది అని జెప్పి డ్రైవర్‌ని పంపించి, "జాగ్వార్ నువ్వు ఇంటికే తీసుకురా పో" అని ఆ షెడ్‌లో నుంచి ఇంటికి తీసుకురమ్మని డ్రైవర్‌ని పంపిస్తే డ్రైవర్ ఎళ్లారు. ఆ 1 అవర్ టైమ్‌లో సార్ రెడీ అయ్యారు. ఇంకా వెయిట్ జేస్తున్నారు. కారు కోసం, ఆ డ్రైవర్ కోసం. వెయిట్ జేస్తుంటే 1 అవర్ అయింది. 1 ½ అవర్ అయింది. ఇంకా కారు పట్టుకొని డ్రైవర్ రావట్లేదు. జాగ్వార్ పట్టుకొని రావట్లేదు. రాకపోతే సార్ అనుకుంటున్నారు. ఏమైంది? ఇంత టైం అయింది. ఇంత లేట్ అయింది. డ్రైవర్ టైంకి రావాలి గదా! ఎందుకు రాలేదు? 2 కిలోమీటర్సే డిస్టెన్స్. ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? అని ఆహ్, ఆలోచిస్తూ సార్ ఏమనుకుంటున్నారు? అంటే ఏమన్నా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిందేమో, లేదా డ్రైవర్‌కేమన్నా అయిందేమో, లేదా కార్‌కేమన్నా యాక్సిడెంట్ అయిందేమో, ఈ డ్రైవర్ యాక్సిడెంట్ చేసాడేమో, నాకు కార్ పాడైందేమో, ఏమన్నా ఇబ్బందయిందేమో అని అనుకుంటూ అట్లా అనుకుంటున్నారు. తర్వాత ఆహ్, ఈ ఆలోచనల్లో యాక్సిడెంట్ అయిందేమో, కారేమన్నా పాడైందేమో, ఏమన్నా పెద్ద ప్రాబ్లమ్‌లో ఇరుక్కున్నారేమో, ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యే ఉండొచ్చు. అందుకే ఇంత లేట్ అవుతుంది అని అనుకుంటుంటే, ఇదే ఎక్కువ అనుకున్నాడు మన మంజు సార్. అయితే ఆ తర్వాత ఒక 2 అవర్స్‌కి ఆ డ్రైవర్ వచ్చారు. అక్కడ ఏం జరిగిందంటే, నిజంగా సార్ ఎప్పుడైతే యాక్సిడెంట్ అయింది కావచ్చు అని అనుకున్నారో, అప్పుడు ఆ డ్రైవర్ 1 అవర్ టైమ్ ఉంది గదా! అని జెప్పి అక్కడ ఆ షెడ్‌లో చిన్నగా చైర్ ఉంటే ఫ్యానేసుకొని అలా కూర్చుంటే అతనికి అలాగే నిద్ర పట్టిందంట. నిద్ర పట్టింది. ఒక గంట సేపు అలాగే నిద్రపోయిండు ఆ డ్రైవర్. ఆ తర్వాత అయ్యో! లేసి చూసేసరికి టైం అయిపోయింది. సార్ ఇచ్చిన టైము లేట్ అయిపోయింది అని జెప్పి ఇంకా గబగబా కారు పట్టుకొని సార్ దగ్గరికైతే వచ్చారు. కానీ సార్ ఏమనుకున్నారు? యాక్సిడెంట్ అయిందేమో అనుకున్నారు. అది యూనివర్స్‌కి కనెక్ట్ అయ్యి ఆ డ్రైవర్ తిరిగొస్తుంటే అలాగే యాక్సిడెంట్ అయింది. పడుకున్నారు, లేసారు, మళ్ళా కారు పట్టుకొని సార్ దగ్గరికొస్తుంటే ఆ మార్గంలో ఆ కార్‌కి నిజంగా యాక్సిడెంట్ గూడా అయింది. అంటే యాక్సిడెంట్ కాకముందే సార్ అనుకున్నారు. అది ఒక పావుగంటకి, అరగంటకి యాక్సిడెంట్ యాస్ ఇట్ ఈజ్‌గా సార్ ఏదైతే ఊహించారో అలాగే జరిగింది. అంటే మనం ఎన్ని సార్లు ఎక్కువ సార్లు దేని గురించన్నా ఆలోచన జేస్తామో అది యూనివర్స్‌కి కనెక్ట్ అవుద్ది ఖచ్చితంగా అనేది సార్ అక్కడ జెప్పారు. ఒక్కసారి యూనివర్స్‌కి కనెక్ట్ అయింది అంటే
ఒకసారి ఒక మెసేజ్ యూనివర్స్‌కి మనం పాస్ చేసినాము అనంటే, అది ఇంకా యూనివర్స్‌కి కనెక్ట్ అయింది అంటే, మనం వదిలేసినా సరే, యూనివర్స్ వదలదంట. ఖచ్చితంగా అది మనకి ఇంకా తిరిగి ఇస్తూనే ఉంటది. వెతుక్కుంటూ వచ్చి మరి మనకది ఇవ్వడానికి యూనివర్స్ అన్ని విధాలుగా మనకు హెల్ప్ జేస్తది. అది మన మనం యూనివర్స్‌కి గనక ఒకసారి కనెక్ట్ అయితే దాని పవర్, మన ఆలోచన పవర్ గాని, ఆ కనెక్షన్ పవర్ గాని అంత విధంగా ఉంటది అని సార్ చెప్పుకొచ్చారు ఆ రోజు. ఇంకా భగవంతుడు మనకిచ్చిన దాని కోసం మనం ఎప్పుడు గూడా గ్రాటిట్యూడ్‌గా, కృతజ్ఞతా భావంతో ఉండాలి. మనకు ఏదైతే మనం కలిగి ఉన్నామో దానికి కృతజ్ఞతగా ఉండాలి. కృతజ్ఞతగా అంటే మనకున్న దానికి ఖచ్చితంగా థాంక్ యూ జెప్పాలి. మనకున్న ఈ జీవితానికి. కొంతమందికి కాళ్ళు, చేతులు గూడా ఉండవు. అయినా వాళ్ళు ఏదేదో కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళు అనుకున్న దాని కోసం వాళ్ళు సాధించడం కోసం ఏదో ఒక మార్గం వెతుక్కుంటూనే ఉంటారు. దానికి కానీ వాళ్ళకంటే బెటర్‌గా మనమున్నాం గదా! కాళ్ళు, చేతుల విషయంలో గాని, అవయవాల విషయంలో గాని, ఇంకా స్టడీ విషయంలో గాని, కొంతమందికి చదువు లేకపోయినా ఏదో ఒకటి జేస్తూ ఉంటారు. మనకు చదువుంది. కొంతమందికి పేరెంట్స్ లేకపోయినా గూడా చాలా కష్టపడుతూ ఉంటారు. మనకు పేరెంట్స్ ఉన్నారు. అన్ని విధాలుగా మనకు ఎంతో కొంత సౌకర్యాలయితే ఉన్నాయి. వాటి కోసం మనం థాంక్‌ఫుల్‌గా ఉండాలి. మనం ఎంత ఎక్కువ థాంక్ యూ జెప్తే గాడ్ మనకి ఇంకా అంత ఎక్కువ థాంక్ యూ జెప్పే అవకాశాలిస్తూ ఉంటాడంట. చూడండి లీడర్స్ చిన్న వర్డే. కానీ ఎంత మీనింగ్ ఉంది. ఎంత ఎక్కువ థాంక్ యూ చెప్తూ ఉంటే, మనకున్న దాని కోసం మనం ఎంత గ్రాటిట్యూడ్‌గా ఉంటే, మనకు ఉన్న విషయాల పట్ల ఎంత గ్రాటిట్యూడ్‌గా ఉంటే, అంత ఎక్కువ మనకి ఇంకా ఇంకా వస్తుందంట. థాంక్ యూ ఎందుకు జెప్తాం మనము? మనకిష్టమైంది మన దగ్గరికొస్తేనో, లేకపోతే మనం అనుకున్నది అయితేనో, ఏదన్నా విషయంలో సక్సెస్ అవుతేనో, ఇంకా ఏదైనా అచీవ్‌మెంట్ పొందితే, ఇటువంటి వాటికి ఆ టైంలో థాంక్ యూ జెప్తాం. అప్పుడు ఇంకా ఎక్కువ థాంక్ యూ చెప్పే అవకాశం మనకు దేవుడిస్తాడంటే. అంటే ఇంకా ఎక్కువ సక్సెస్ అవ్వచ్చు. ఇంకా ఎక్కువ మనీ ఎర్న్ చేయొచ్చు. ఎక్కువ ఎక్కువ థాంక్ యూ జెప్తే ఇంకా ఎక్కువ ఎక్కువ హ్యాపీగా ఉన్నట్టే గదా! సో, ఎప్పుడు గూడా మనకు ఉన్న దాని పట్ల గ్రాటిట్యూడ్‌గా కృతజ్ఞతా భావంతో ఉండాలి అని జెప్పారు సార్. ఇంకా ఇది థియరీ సబ్జెక్ట్ కాదంట. ఇది ఒక ప్రాక్టికల్ సబ్జెక్ట్. అంటే ప్రతి ఒక్కటి గూడా ప్రాక్టికల్‌గా జెప్తున్నట్టే గదా! సారయినా, ఇప్పుడు నేనైనా ప్రాక్టికల్‌గా మనకు జీవితంలో కొన్ని జరిగేటియే. కొన్ని గాదు ప్రతీది గూడా. చాలా వరకు జీవితంలో జరిగేటియే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఒక్కొక్కసారి మర్చిపోతాం. ఒక్కొక్కసారి వేరే విధంగా ఆలోచన జేస్తాం. కానీ ప్రాక్టికల్‌గా ప్రతి ఒక్కటి గూడా జరిగే దాని గురించే సారు వివరించిల్లు. మనకేదైనా కావాలి అనుకుంటే, మన జీవితంలో అది రావాలి అనుకుంటే మనం ఎప్పుడు దాన్ని జపిస్తూనే ఉండాలి. రాస్తూనే ఉండాలి. ఎలా అంటే మామూలుగా ఏదో గుర్తొచ్చినప్పుడో, ఏదో రోజొక్కసారో కాదు. రామకోటిలాగా రాయాలంట. రామకోటిలాగా కోటి సార్లు రామనామం జపించే వాళ్ళకు ఇంకా పుణ్యం అది ఏదైతే వస్తుందని వాళ్ళు నమ్మి అలా రాస్తారో, మనం గూడా మన జీవితంలో మనం అనుకున్నది అవ్వడం కోసం రామకోటిలాగా రాస్తూనే ఉండాలి. దాన్ని జపిస్తూనే ఉండాలి. టైం దొరికిన ప్రతిసారి. మనం చేసే పని వదిలేసి గాదు, చేసే పని చేస్తూనే ఇది గూడా ఇలా చేస్తూ ఉంటే రాస్తూనే ఉండాలి. రాస్తూనే ఉండాలి. అలా రాస్తూ, రాస్తూ మన మైండ్‌ని గూడా మనం ఏ విధంగా మార్చుకుంటున్నాం. ఏ మైండ్ జెప్తే మనం వింటున్నాం. మన మనిషిలో, ఒక మనిషిలో ప్రతి ఒక్కరిలో. ఇక్కడున్న ఈ 70 మెంబర్స్‌లో ఇంక్లూడింగ్ మీ నాలో గూడా ఒక పాజిటివ్ పర్సన్ ఉంటారు. ఒక నెగెటివ్ పర్సన్ ఉంటారు. పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. నెగెటివ్ యాటిట్యూడ్‌గా కూడా ఉంటుంది. సపోజ్ ఏదైనా వర్క్ జేయాలంటే ఇది నువ్వు చేయగలుగుతావా? నీతోనవ్వుద్దా? నీకంటే గొప్ప గొప్ప వాళ్ళున్నారు. వాళ్ళతోనే అవ్వలేదు. నీతోనెట్లా అయితదని మనంలో ఉన్న నెగెటివ్ మైండ్‌సెట్ చెప్తూ ఉంటది. నెగెటివ్ మైండ్‌సెట్ ఇన్ ద సెన్స్ చేతకాని మైండ్. చేతకాని మైండ్. నేనిలా అనుకుంటా. నెగెటివ్ మైండ్‌సెట్, పాజిటివ్ మైండ్‌సెట్ అంటే నేనెప్పుడు గూడా నెగెటివ్ వేలో థింక్ చేయను. ఒక్కోసారి చేస్తూ ఉంటా. కానీ చెయ్యను అనుకుంటా. కానీ చేస్తా నేను గూడా. నాలో ఒక చేతకాని మైండ్‌సెట్ ఉంటది. చేయగలిగిన మైండ్‌సెట్ ఉంటది. నా చేతకాని మైండ్‌సెట్ ఏం జెప్తది? నువ్వు ఈరోజు సెషన్ చేయలేవు. నువ్వు ఈ పని జేయలేవు. ఈ మంత్ ఈ అచీవ్‌మెంట్ తీసుకోలేవు అని జెప్తది. ఫర్ ఎగ్జాంపుల్ నా జీవితంలోనే జరిగిన విషయం. నిన్న నాకొక ప్రాబ్లమ్ ఒచ్చింది. ఆ ప్రాబ్లమ్ వల్ల నేనసలు ఇవాళ సెషన్ చేయగలుగుతానా లేదా అనుకున్నా. అది ఇంక దాన్నే పట్టుకొని ఇంక ఏడుస్తూ గూర్చొని, ఇంక అదే క్యారీ జేస్తూ
అదే మెంటల్లీ ఒకలాంటి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయేంతటి ప్రాబ్లమ్ అది. కానీ నా చేతకాని నాకు కాసేపు అదే జెప్పింది. ఇంకా ఇంతకంటే హ్యాపీగా ఉన్నప్పుడే నువ్వు చేయలేనిది, ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో నువ్వు రేపు సెషన్ ఎట్లా జేస్తావు అని నా చేతకాని మైండ్ నాకు చాలా సార్లు జెప్పింది. కానీ నాలో ఇంకా చేయగలిగిన మైండ్ సెట్ గూడా ఉంది గదా! పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది గదా! అది నాకు కాసేపట్లో జెప్పింది. ఇంతకంటే ఇంకా స్ట్రగుల్స్ వచ్చినప్పుడే నువ్వనుకున్నది కాస్తో కూస్తో చేయగలిగినవు. కానీ ఇప్పుడేమైంది? ఈ మాత్రం దానికే ఇలా అనుకుంటే ఎట్లా? నువ్వు చేయగలుగుతావు ఖచ్చితంగా. నువ్వు అంటే నిన్న చూడండి లీడర్స్, మనం సైన్స్ ఆఫ్ మైండ్‌సెట్ ప్రోగ్రామ్‌ని ఇలా డిస్కస్ చేద్దాం అనుకున్న తర్వాత, నిన్న నేను చెప్తూ ఉంటే అది సగమే అయింది. ఇంకా సగం ఉంది. సగం రేపు డిస్కస్ చేద్దామని మనం ఆ సగం ఇవాల్టికి పోస్ట్‌పోన్ అయ్యింది అంటే, ఖచ్చితంగా నేనివాళ సెషన్ చేస్తాననే గదా! ఆ భగవంతుడు నాకు ఇవాల్టికి మళ్ళీ అవకాశం ఇచ్చిండు గాబట్టి, నేను ఖచ్చితంగా చేయగలుగుతా. అది నా చేయగలిగిన మైండ్‌సెట్. నా పాజిటివ్ యాటిట్యూడ్ నాకు మళ్ళీ చెప్పింది. నువ్వు రేపు సెషన్ జెప్తా అన్నావు, రేపు కమిట్మెంట్ ఇచ్చావు గాబట్టి, ఖచ్చితంగా చేయగలుగుతావు. ఇప్పటికిప్పుడు ఇవాళొచ్చిన ఈ చిన్న విషయానికి నువ్వు చేయలేవు అని నిన్ను నువ్వు తగ్గించుకొని, చేతకాని దానిలాగా ఇట్లా కూర్చుంటే కాదు అని మళ్ళీ నా పాజిటివ్ యాటిట్యూడ్ నాకు జెప్పింది. నేను దాన్ని నమ్మిన. చేయలేవు అన్నదాన్ని నమ్మలేదు. చేయగలుగుతావు అన్నదాన్ని నమ్మిన. దాన్ని నమ్మి మళ్ళీ ఆ పరిస్థితి నుంచి కొంచెం డైవర్ట్ అయ్యి, బయటపడి, మళ్ళీ నేను ఇంక మామూలు స్థితిలోకొచ్చి ఇవాళ మీ ముందు మళ్ళీ మాట్లాడుతున్నా. లేకపోతే నా నెగెటివ్ మైండ్ సెట్‌ని గనక నేను ఎక్కువ క్యారీ జేస్తూ, నెగెటివ్ మైండ్ సెట్‌ని గనక నమ్మితే ఇప్పుడు నేను ఇవాళ సెషన్ ఖచ్చితంగా చేయలేకపోయేదాన్ని. అదన్నమాట. మన పాజిటివ్ మైండ్ సెట్‌ని మనం ఎక్కువ బిలీవ్ జేయాలి. పాజిటివ్ మైండ్ సెట్‌ని దాని స్ట్రెంత్ పెంచాలి. అది మనల్ని గెలిపిస్తది. ఇది నా విషయంలోనే జరిగింది. ప్రతి ఒక్కరి విషయంలో గూడా జరుగుద్ది. అలా మన పాజిటివ్ మైండ్ సెట్‌ని నమ్ముదాం. దాన్ని ఎక్కువ వర్క్ జేసేలాగా దానికి ఎక్కువ వర్క్ ఇస్తూ ఆహ్, మనం ముందుకెళ్ళొచ్చు. మనం సక్సెస్ అవ్వచ్చు. అనుకున్నది చేస్తూ పోతూ ఉండొచ్చు. ఇంకా ఇది మరి బిల్డ్ అవ్వాలంటే మనం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలంట. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయితే బాధ్యత మన బాధ్యతలు నెరవేర్చడమే ధ్యేయం. ఎవరైనా అంతే గదా! ఎంత కష్టం వచ్చినా గూడా వాళ్ళ బాధ్యతలు మనకి పిల్లలు, పెళ్లి, ఈ వ్యవహారం ఇదంతా లేదో ఇంకా బిజినెస్, టీమ్, వర్క్ ఇప్పుడు మంత్ ఎండింగ్ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వీటి కోసం ఏదో చిన్న స్ట్రగుల్స్ వచ్చినాయి గదా! అని చిన్న ఇంకేదో చిన్న స్ట్రగులే గావచ్చు, పెద్ద స్ట్రగులే గావచ్చు. వాటికి అవి వస్తూనే ఉంటాయి. ఎప్పుడైనా వస్తాయి. మనం బాధ్యతగా ఉన్నా వస్తాయి. బాధ్యతలని విస్మరించినా గూడా మనకు స్ట్రగుల్స్ వస్తాయి. కానీ వాటిని పట్టుకొని కూర్చోవద్దు లీడర్స్. ఇంకా రెస్పాన్సిబిలిటీ గనక ఉంటే, మనకొచ్చిన స్ట్రగుల్‌ని గూడా పక్కన బెట్టి, మనం ముందుకెళ్తూ ఉంటే, మనకు ప్రాఫిటు, మన టీమ్‌కి గూడా ప్రాఫిటు. మన ఫ్యామిలీకి గూడా. అంటే బిజినెస్ ఒకటి, ఫ్యామిలీ ఒకటి అనుకుంటే, ఇక్కడ అందరికి గూడా మనం న్యాయం జేయగలుగుతాం. మన బాధ్యతలను ఎప్పుడు గూడా విస్మరించొద్దు అని జెప్పారు మంజు సార్. అది నాకు ఇప్పుడు మళ్ళీ రీక్యాప్ అవుతుంది. మరి బాధ్యతల్ని విస్మరించొద్దు అనంటే, మనకి 3 లక్షణాలు కలిగి ఉండాలంట. 3 లక్షణాలంటే 3 హాబిట్స్ ఉండాలి. ఎవరిని గూడా బ్లేమ్ చేయొద్దు. ఇంకొకరిని బ్లేమ్ చేసే యాటిట్యూడ్ ఎప్పుడు గూడా మనకు ఉండొద్దు. బ్లేమ్ జేసినాము అంటే మన బాధ్యతల్ని విస్మరిస్తాము. ఇంకా మన మైండ్ సెట్ అనేది కంప్లీట్ నెగెటివ్‌లోకెళ్ళిపోతది. ఇంకా కంప్లెయినింగ్ చేయొద్దు. ఎవరి మీద ఎప్పుడు ఎంతసేపు కంప్లెయింట్. కొంతమందికి అలా ఉంటది. కంప్లెయింట్ చేస్తూనే ఉంటారు. ప్రతీది చిన్నదానికి, పెద్దదానికి ఇలా జరిగింది, అలా జరిగింది. ఇలా చేస్తే బావుండు గదా! అని కంప్లెయింట్ చేస్తూనే ఉంటారు. అలా కంప్లెయింట్ కూడా చేయొద్దంట. ఇంకా జస్టిఫై చేయొద్దు. అంటే ఎవరిని గూడా మనం జస్టిఫైడ్ చేసే అంత ఆహ్, అదైతే లేదు లీడర్స్. ఎవరికీ గూడా. ఇంకొకరి జీవితంలో జరిగేదాన్ని ఇంకొకరి విషయంలో ఇంకొక పరిస్థితిలో ఏదైనా జరిగింది. ఇప్పుడు మంత్ ఎండింగ్, ఇయర్ ఎండింగ్, డబుల్ పీవీ ఆఫర్ వచ్చింది. ఇలా చేస్తే బావుండు, అలా చేస్తే బావుండు, ఇలా గాకుండా ఈ ఈ రకంగా చేస్తే బావుండు అని మనం ఇంకొకరిని జడ్జ్ చేయొద్దు. జస్టిఫై అయితే చేయొద్దు. అవతల వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనకు తెలీదు. మనం ఎప్పుడు గూడా అవతల వాళ్ళ పరిస్థితిని పూర్తిగా మనం అంచనా వేయలేము. పూర్తిగా మనం ఏది గూడా తెలుసుకోలేము. పూర్తి స్థాయిలో మనకి ఏది గూడా తెలీదు. అవతల వాళ్ళ కండిషన్. సో, మనం జస్టిఫై జేయొద్దు. జడ్జ్ జేయొద్దు.
ఈ 3 లక్షణాలని బ్లేమ్ చేయొద్దు, కంప్లెయింట్ చేయొద్దు, జస్టిఫై గాని, ఇంకా జడ్జ్ గాని చేయకుండా 3 లక్షణాలను, 3 హ్యాబిట్స్‌ని మనం కలిగి ఉంటే గనక మనం రెస్పాన్సిబిలిటీగా ఉండొచ్చు. మన మైండ్ సెట్‌ని మనం స్ట్రాంగ్‌గా గూడా ఉంచుకోవచ్చు. ఇంకొకళ్ళకి ఎగ్జాంపుల్‌గా గూడా ఉండొచ్చు. ఇంకా ఆహ్, సార్ నెక్స్ట్ ఏం చెప్పారంటే ప్రతి ఒక్కటి గూడా అంటే ఇవి ఎందుకు చెప్పారు? ఈ బ్లేమ్ చేయొద్దు, జస్టిఫై చేయొద్దు అని ఎందుకు చెప్పారంటే యద్భావం తద్భవతే. మనం నిన్న గూడా మాట్లాడుకున్నాం దీని గురించి. యద్భావం తద్భవతే. మనం ఏది ఇస్తే అదొస్తుంది. ఏదనుకుంటే అది జరుగుద్ది. ఖచ్చితంగా. ఇది చాలా మందికి ప్రూవ్ అయ్యే ఉంటది. మనం నిన్నటి నుంచి గూడా దీని గురించి డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఆహ్, ఏది అనుకుంటే అది జరుగుద్ది. చూడండి లీడర్స్ దీనికి సార్ చెప్పిన ఒక గొప్ప విధానం ఏంటంటే, మనం మానవులుగా పుట్టినము. ఏదైనా అనుకున్నాము అంటే అది ఖచ్చితంగా చేయగలుగుతాం. అంటే మనం పుట్టింది ఖచ్చితంగా గెలవడం కోసమే. ఏదో పుట్టినము, ఏదో పేరెంట్స్ సంపాదిస్తే మనం వాళ్ళు పెంచితే పెరిగినాము. ఏదో కొంతకాలం లైఫ్ లీడ్ చేసినాము. 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు. ఇంకా తర్వాత లైఫ్ ఎప్పుడు ఎండ్ అయితే అప్పుడు చనిపోతాం. ఇందుకోసం గాదు మనం పుట్టింది. ఖచ్చితంగా మనిషి జన్మ అనేది మనకు ఆహ్, వచ్చింది అనంటే గెలవడం కోసమే. ఓడిపోవడం కోసం గాదు. ఏదో బతికి నార్మల్ కామన్ పీపుల్‌గా చచ్చిపోవడం కోసం అయితే కాదు. భూమి మీదకొచ్చినాము అనంటే ఈ మనిషి జన్మ అనేది మనకు ఇంత ఈ ఒక మనిషి ఆకారం వచ్చింది అనంటే ఇంత అర్థవంతమైన, ఇంత సార్ అద్భుతమైన షెర్‌లో తీయరా? మనిషి జన్మ వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో పర్పస్ ఉండే ఉంటది గదా! లేకపోతే ఈ కుక్క లాగానో, లాగానో, ఈ చిన్న చిన్న కీటకాల్లాగానో, ఈ దోమలాగానో, ఈ కోతిలాగానో ఇలా ఏదో ఒక జీవిలాగా మనం పుట్టేవాళ్ళం. వేరే జీవులకు ఆహారం అయ్యేవాళ్ళం. కానీ మనిషి అద్భుతమైన ఆలోచన చేయగలిగే మనిషి జీవితం ఇది. మనకు కావాల్సింది, నచ్చింది ఖచ్చితంగా ఆ టైంలో ఎట్ ఎ టైమ్‌ల వండుకొని తినే మనిషి జన్మ. ఇంత అద్భుతమైన ఈ జీవితం ఖచ్చితంగా గెలవడానికే గదా! ఏదో ఒకటి అనుకున్నది అనుకున్నట్టు జేయగలుగుతున్నామంటే, మనం అనుకున్న సక్సెస్ గూడా తీసుకొనే చచ్చిపోవాలి గదా! ఖచ్చితంగా గెలవడం కోసమే ఏదో పర్పస్ ఉంటేనే మన వల్ల ఏదో అచీవ్‌మెంట్ మన వల్ల ఏదో అద్భుతం జరిగేది ఉంది గాబట్టే, ఈ మనిషి జీవితం అనేది, మనిషి జన్మ వచ్చింది అనేది సార్ చాలా చాలా నొక్కి నొక్కి జెప్పారు. ఇంకా మన బాడీ, ఈ మనిషి జీవితం, ఈ మనిషి శరీరానికి చాలా చాలా అద్భుతమైన శక్తి ఉందంట. ఏమంటే, మన బాడీలో ఏదైనా పార్ట్ డ్యామేజ్ అయితే దానికదే రికవరీ అయ్యే ఒక సూపర్ పవర్ ఉంటది మనలో. కానీ మనం దాన్ని నమ్మం. హాస్పిటల్స్ అని, మందులు, మాకులు వీటిని నమ్ముతాం. ఈ సైన్స్‌ని నమ్ముతాం. ఆఫ్‌కోర్స్ సైన్స్‌ని నమ్మొచ్చు. తప్పు లేదు. కానీ అంతకంటే ముందు స్పిరిచ్యువాలిటీ ఏదైతే ఆధ్యాత్మికం ఉందో అది గూడా చాలా చాలా ఇంపార్టెంట్. స్పిరిచ్యువాలిటీ నుంచే సైన్స్ పుట్టింది అని జెప్తున్నారు మంజు సార్. కానీ కొంతమంది మూఢనమ్మకం అని వదిలేస్తారు. కానీ ఖచ్చితంగా ఈ యూనివర్స్‌లో, ఈ ప్రకృతిలో ఖచ్చితంగా దానికదే రికవరీ అయ్యే ఒక గొప్ప సూపర్ పవర్ ఉంటది. మన బాడీలో ఏదైనా పార్ట్ డ్యామేజ్ అయిందనుకోండి, అది ఖచ్చితంగా దానికదే రికవరీ అవుద్ది. మనం స్ట్రాంగ్‌గా బిలీవ్ జేసి దానికి తగ్గ ట్రీట్‌మెంట్ మనకి మనం ఇచ్చుకుంటే. మెడిసిన్‌తో కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. మనతో కానివి, మన వల్ల కానప్పుడు అప్పుడు ట్రీట్‌మెంట్ మీద, మెడిసిన్ మీద ఆధారపడాలి. కానీ ఖచ్చితంగా రీయాక్టివేట్ అయ్యే పవర్ మాత్రం మన బ్రెయిన్‌కి, మన బాడీకి, ఈ ప్రకృతికి, ఈ పరిసరాలకి ఉంది అని జెప్తున్నారు సార్. అందుకు మనం ఖచ్చితంగా దీన్ని బిలీవ్ జేస్తే గనక ఖచ్చితంగా అవుద్ది. ఆ బిలీవ్ జేయాలంటే మన బ్రెయిన్ ఒక హార్డ్‌వేర్ అనుకోండి. మైండ్ ఒక సాఫ్ట్‌వేర్. మైండ్ అనే సాఫ్ట్‌వేర్‌కి మనం ఖచ్చితంగా ఇది జరగాలి, నాకిది కావాలి, నేనిది చేయగలుగుతా అని స్ట్రాంగ్‌గా బిలీవ్ జేసి దానికి సాఫ్ట్‌వేర్‌కి గనక అది ఇచ్చేస్తే, ఆ నమ్మకం ఇచ్చేస్తే ఖచ్చితంగా మన హార్డ్‌వేర్, మన బాడీ అనేది దాని కోసం పనిజేస్తది అని జెప్పారు సారు. ఇంకా నెక్స్ట్ ఒకటి ఏం చెప్పారంటే, మన పిల్లల విషయంలో, మన పిల్లలు ఎవరైతే ఉంటారో, పిల్లలు గాని, ఇంకా ఫ్యామిలీ గాని చెప్పారు. కానీ ఎస్పెషల్లీ పిల్లల గురించి ఒకటి చాలా బాగా చెప్పారు. ఏమంటే పిల్లలు బై బర్త్ చాలా చిన్న కిడ్స్. వాళ్ళు పుట్టినప్పటి నుంచి 6 సంవత్సరాల వరకు వాళ్ళను రాజులాగా ట్రీట్ జేయాలంట. అంటే వాళ్ళొక కింగ్ లాగా. పాప అయితే క్వీన్, బాబయితే కింగ్. అలా వాళ్ళే రాజులు మనకు అన్నట్టుగా వాళ్ళని అలా చూసుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుకోవాలి.
ఇంకా 14 సంవత్సరాలు దాటిన తర్వాత సేవకుడిలాగా చూసుకోవాలంట. అంటే వాళ్ళకు ఏ ఫెసిలిటీ కావాలన్నా గూడా అవి సమకూర్చే ఒక సేవకుడిలాగా. అంటే అప్పటి మట్టుకు అప్పుడప్పుడే వాళ్ళకు అన్నీ అర్థమవుతూ ఉంటాయి. నాన్నేంటి, అమ్మేంటి, ఫ్యామిలీ ఏంటి, రిలేషన్ ఏంటి అని 14 ఇయర్స్ వరకు కొంచెం కొంచెం తెలుస్తూ ఉంటుంది. పూర్తి స్థాయిలో తెలీదు. కొంచెం కొంచెం తెలుస్తూ ఉంటుంది. వాళ్ళకన్నీ సమకూరిస్తే వాళ్ళని ఎంత ఆహ్, రిచ్ మైండ్‌సెట్‌తో ట్రీట్ జేస్తున్నాము అనేది వాళ్ళకి అదే విధంగా అలవాటవుద్ది. అంటే ఈ టైం అనేది 6-14 అలవాటు చేసుకునే కొన్నిటిని అలవాటుగా మార్చుకునే ఏజ్ అన్నమాట. అప్పుడు వాళ్ళకన్నీ సమకూర్చి సేవకుడిలాగా ఉండాలంట. ఆ తరువాత 14 సంవత్సరాల నుంచెల్లి ఇంక పైనికి మొత్తం గూడా ఎండ్ ఆఫ్ ద డే వరకు గూడా మనం ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి పిల్లలకి. ఫ్రెండ్ లాగా అంటే 14 అంటే సపోజ్ చూడండి లీడర్స్ 14 ఇయర్స్ తర్వాత టీనేజ్ 13, 14 13 నుంచి ఇంకా టీనేజ్ గదా! 13-19 టీనేజ్. అప్పుడు ప్రతి ఒక్కటి గూడా పూర్తి స్థాయిలో అర్థమైతది. పూర్తి స్థాయిలో నేర్చుకుంటారు. ప్రపంచం ఏంటో వాళ్ళకు పరిచయం అవుద్ది. ప్రపంచానికి మన పిల్లలు పరిచయం అవుతారు. అప్పుడే ప్రాబ్లమ్స్ గూడా పరిచయం అవుతూ ఉంటాయి వాళ్ళకి. ఆ ప్రాబ్లమ్స్‌ని వాళ్ళు హ్యాండిల్ జేయాలన్నా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయాలన్నా, అది తట్టుకోవాలన్నా వాళ్ళకి ఆ టైంలో ఒక ఫ్రెండ్ గావాలి. ఆ ఫ్రెండ్ పేరెంట్సే అయితే గనక, ఇంకా ఆ పిల్లలు పూర్తి స్థాయిలో సక్సెస్ మార్గంలోనే, మంచి మార్గంలోనే, సన్మార్గంలోనే ముందుకెళ్తారు. మనం ఎప్పుడు గూడా 14 సంవత్సరాలు దాటినయి పిల్లలకి అనంటే, ఖచ్చితంగా ఒక ఫ్రెండ్ లాగా ప్రతి ఒక్కటి మనకు చెప్పుకునే స్వేచ్ఛనిచ్చే ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ జేయాలి. మనం ఈ యాటిట్యూడ్ కలిగి ఉండాలి ప్రతి ఒక్క పేరెంట్. అని జెప్పారు సారు. నిజంగా దీన్ని కొంచెం స్ట్రాంగ్‌గా జెప్పారు. నేను గూడా చాలా స్ట్రాంగ్‌గా తీసుకున్నాను. ఎందుకంటే ఏ సమస్యకైనా గూడా పరిష్కారం ఉంటది. ఆ టైంలో మన పిల్లలకి మనం ఫ్రెండ్‌గా ఉంటూ పరిష్కారం చూపించగలిగితే మాత్రం మన పిల్లల్ని గూడా చాలా మంచి మార్గంలోనే మంచి సమాజానికి ఒక మంచి పిల్లల్ని ఇస్తూ ఉండొచ్చు. దానికి మనం ఏం చెప్తామో అది జరుగుద్ది. దీనికి సార్ చెప్పిన ఒక మంచి కొటేషన్ ఏంటంటే, మనం ఏం చెప్తామో అది ఇంపార్టెంట్ కాదు. ఏం నమ్ముతామో అది ఇంపార్టెంట్ అని జెప్పారు. కొంచెం గ్యాప్ తీసుకొని, ఏం నమ్ముతామో అది ఇంపార్టెంట్ కాదు. ఏం ఆచరిస్తామో అది ఇంపార్టెంట్ అని జెప్పారు. సార్ జెప్పిన యాటిట్యూడ్ ఇంకా నాకు రావట్లేదేమో, కానీ చాలా బాగా జెప్పారు. చాలా అర్థమైంది. ఏం చెప్తామో అది ఇంపార్టెంట్ కాదు. ఏం నమ్ముతామో అది ఇంపార్టెంట్. ఏం నమ్ముతాము అనే దానికంటే, ఏం ఆచరిస్తాము, మన జీవితంలో దేన్ని ఇంప్లిమెంట్ జేస్తాము అది ఇంపార్టెంట్. ఇంప్లిమెంట్ జేసేది మన జీవితంలో జరుగుద్ది. ఇంప్లిమెంట్ చేసేది మన జీవితంలోకి వస్తది. అది జెప్పారు సార్. ఇది ఇంకా రెండవ రోజు అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఆహ్, తర్వాత సారేం జెప్పారంటే, మనం అంటే ఇప్పటి మట్టుకైతే ఫస్ట్ డే అయిపోయింది. సెకండ్ రోజు మళ్ళీ స్టార్ట్ అయింది. అప్పుడు అందరూ గూడా కొంచెం ఇంకా జనాలొస్తూ ఉన్నారు, కూర్చుంటున్నారు, అటు ఇటు మధ్యలో తిరుగుతూ ఉన్నారు. అదంతా గూడా కొంచెం డిస్టర్బెన్స్ వాతావరణం ఉండింది అక్కడ. అంటే మళ్ళీ స్టార్టింగే. అప్పుడు సారేం జెప్పారంటే, మీరందరూ అంటే మనమంతా వి ఆర్ ఎ వెస్టిజియన్‌గా సెలైన్ బాటిల్ ఎక్కించుకునే పేషెంట్‌ల లాగున్నారు. కాదు, ఇంత మంచి మైండ్‌సెట్ ప్రోగ్రామ్‌కొచ్చి గూడా ఇలా కాదు ఉండేది. మనమందరం స్పిరులినా ఏదైతే ఇమ్యూనిటీ బూస్టర్, స్పిరులినా ఇవి వాడే వెస్టీజియన్స్ మనము. ఇలా కాదు అని ఆ వాతావరణాన్నంతా గూడా ఒక్కసారి అలర్ట్ జేశారు. అది మన మీటింగ్స్‌లో ఒక్కసారి డిస్టర్బెన్స్‌గా ఉన్న దాన్ని మనం ఇలా గూడా చేయొచ్చు అని నేనక్కడ నేర్చుకున్నా. ఇంకా రాజు అనేవాళ్ళు సమస్యలు చెప్పరు. అంటే ఎవరినన్నా టీమ్‌ని హ్యాండిల్ జేయడం, ఫ్యామిలీస్‌ని హ్యాండిల్ జేయడం ఇట్లాంటి వాళ్ళు ప్రాబ్లమ్స్‌ని చెప్పరు. ప్రజలు ప్రాబ్లమ్స్‌ని చెప్తారు. రాజులు హ్యాండిల్ జేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్‌ని హ్యాండిల్ జేస్తారు, క్లియర్ జేస్తారు అనేది గూడా సార్ జెప్పడం జరిగింది. ఇంకా మంజు సార్ ఏం జేస్తారంటే, ట్రైనింగ్ ఇచ్చినప్పుడు, ఆ ట్రైనింగ్ అయిపోయిన తరువాత అంటే సార్‌లో నేను గమనించిన విషయాలు గూడా మీతో షేర్ చేసుకుంటున్నా లీడర్స్. సార్ ఏం జెప్పారు, నేను ఒకరోజు ట్రైనింగ్ ఇచ్చిన, ఒకరోజు ఒక వన్ డే వర్క్‌షాప్ కండక్ట్ జేసినా అంటే, ఆ సెషన్ అయిపోయిన తర్వాతనో, ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాతనో, సార్ జెప్పే సబ్జెక్ట్ చెప్పి రూమ్‌కెళ్ళిన తర్వాతనో, లేదా ఇంటికెళ్ళిన తర్వాతనో,
అప్పుడు మళ్ళీ రీక్యాప్ చేసుకుంటారంట. నేనేం మిస్టేక్ చేసినా ఇవాళ, ఏం మిస్టేక్ చెప్పినా, ఎక్కడ ఏ టాపిక్ చెప్పడానికి నేనెళ్ళినా, ఏ టాపిక్‌లో నుంచెళ్ళి డైవర్ట్ అయినా, ఏ టాపిక్‌కి ఏం ఎగ్జాంపుల్ చెప్పినా, రేపు ఇంకా బెటర్‌గా ఏమి సబ్జెక్ట్ ఇవ్వాలి నా లీడర్స్‌కి అని ప్రతిరోజు గూడా, ప్రతి సెషన్ అయిపోయిన తర్వాత సార్ ఇంకా రీక్యాప్ చేసుకుంటారంట. అదంతా గూడా మళ్ళీ అనలైజ్ చేసుకుంటారంట. అది చెప్పారు. నేను దాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నా. ఇంకా ఎందుకు అట్లా చేసుకుంటారంటే, సార్ చెప్పిన విషయము, జనాలు మనల్ని ఇష్టపడరు. మనం చేసే యాక్టింగ్‌ని ఇష్టపడతారు. అది నాకు ఫస్టు సారు ఈ మాట చెప్పగానే అర్థం కాలేదు. మనల్ని ఇష్టపడరు, యాక్టింగ్‌ని ఇష్టపడతారు ఏంది అని అనుకున్నా. కానీ మనం చేసే యాక్టింగ్ అంటే మన పని. అదే గదా! యాక్షనే గదా! ఇప్పుడు యాక్టర్స్ యాక్ట్ జేస్తున్నారంటే అది వాళ్ళు చేసే వర్క్. మనం బిజినెస్ చేస్తున్నాము అనంటే అది మన వర్క్. యాక్టింగే గదా! ప్రతి ఒక్కటి గూడా. ఒక పని జేస్తున్నాం, వంట జేస్తున్నాం. అది మన యాక్షన్. సో, మనం చేసే పనే మన యాక్షన్ అయితే మన యాక్టింగ్‌నే ఇష్టపడతారు. మనం ఎలా చేస్తున్నాం పని అనే దాన్ని ఇష్టపడతారు. మనం యాక్టింగ్ జేయడం వల్ల వాళ్ళకు యాక్టింగ్‌లో ఏం నచ్చింది దాన్ని ఇష్టపడి ఆ తరువాత మనల్ని ఇష్టపడతారు. అది ఒకటి సార్ బాగా జెప్పారు. అంటే ఒక మనిషిని ఇష్టపడ్డారు అనంటే మనిషిని ఇష్టపడడం గాదు. ఏదో చూడగానే ఇష్టపడరు. అంటే మన లీడర్స్ గాని, టీమ్ గాని మనం ఒక ప్రపోజల్‌తో మన బిజినెస్ ప్రపోజల్‌తో ఒక దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు ఇష్టపడాలంటే మనలో సబ్జెక్ట్ ఉండాలి. మనలో విషయం ఉండాలి. ఆ విషయం వాళ్ళకు మంచిగా అంటే ప్రాపర్‌గా వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళకి రీచ్ అవ్వాలి. మనం అక్కడ ఆహ్, మన సబ్జెక్ట్‌ని డెలివరీ జేయాలి. అది వాళ్ళకి నచ్చాలి. ఫస్ట్ దాన్ని ఇష్టపడతారు. ఆ తరువాత మనం వాళ్ళకు అప్‌లైన్‌గానా, మెంటర్‌గానా మనతో నడిస్తే వాళ్ళు సక్సెస్ అవుతారా అనే దాన్ని బట్టి మనల్ని ఇష్టపడతారు తర్వాత. ఇది మనకెప్పుడు గూడా హరికృష్ణ సార్ చెప్తూనే ఉంటారు. కానీ మంజు సార్ మళ్ళీ తన స్టైల్‌లో జెప్పడం ఆహ్, ఇది నాకు కొంచెం వేరేగా అనిపిచ్చింది. కానీ కనెక్ట్ అయింది. అందుకే భగవంతుడు మనల్ని ఏదో పర్పస్ కోసమే పుట్టిస్తాడు అని జెప్పింది సారు. ఇంకా ఆహ్, భగవంతుడు మనకి ప్రతిసారి అవకాశాలు చాలా చాలా ఇస్తాడంట. కానీ మనిషి వాటిని తొక్కి పడేస్తాడు అని చెప్పారు సారు. ఇంక ఇచ్చినట్టే గదా! భగవంతుడు చాలా అవకాశాలిచ్చారు. ఈ వెస్టేజ్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఇంకా చూడండి అసలు అవకాశాలు ఇస్తాడు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ మార్చ్ మంత్. ఈ మార్చ్‌లోనే ఎన్ని అవకాశాలు. వుమెన్స్ డే సందర్భంగా ఎన్ని డబుల్ పీవీ ఆఫర్ ఇచ్చారు. వుమెన్‌కి ఆటోమేటిక్‌గా ఐడీ యాక్టివేట్ జేస్తారు. ఐడీ యాక్టివేట్ అయిపోతది అనే విధంగా అదొక అవకాశం ఇచ్చారు. 8-12 ఏదైతే ఐడీ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అయిపోతదో అదొకటిచ్చారు. ఈ మార్చ్ మంత్‌లో ఎన్ని అవకాశాలంటే ఇప్పుడు మార్చ్ ఎండింగ్ వరకు గూడా డబుల్ పీవీని కంటిన్యూ జేశారు. ముందైతే 27 వరకన్నారు. 27 తర్వాత మళ్ళీ 31 వరకన్నారు. అంతకుముందు కొన్ని విషయాలమే. 1 సెకండ్ లీడర్స్. సారీ లీడర్స్. ఈ మార్చ్ మంత్‌లో ఎన్ని అవకాశాలంటే ఇప్పటికి గూడా ఇంకా కొంతమందికి ఇది తెలుసో లేదో 30 వరకు గూడా 30వ తారీఖు వరకు గూడా డబుల్ పీవీ అనేది కంటిన్యూ అయింది. అది ఇంతకు ముందైతే ఎప్పుడు నేను బిజినెస్‌లోకొచ్చినప్పటి నుంచెల్లి గూడా చాలా సార్లు ఈ డబుల్ పీవీ ఆఫర్ వచ్చింది. కానీ అన్ని ప్రొడక్ట్స్ మీద రాలేదు. ఏదో కొన్ని షార్ప్ కేటగరీస్ మీదనే, కొన్ని బ్యూటీ కేటగరీస్ మీదనే, కొన్ని రకాల ప్రొడక్ట్స్ మీదనే డబుల్ పీవీ వచ్చేది. ఒక్కసారి మన అగ్రి ప్రొడక్ట్స్ మీదొచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద డబుల్ పీవీ ఆఫర్.
మళ్ళా మంత్ ఎండ్ వరకు గూడా, ఇయర్ ఎండింగ్ గాబట్టి మంత్ ఎండ్ వరకు గూడా 30వ తారీఖు వరకు గూడా ఈ డబుల్ పీవీ అనేది కంటిన్యూ అవ్వడం. నిజంగా భగవంతుడు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు జూడండి. బాలి సార్ ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు జూడండి. వాడుకుంటే మాత్రం ప్రతి ఒక్కరు గూడా లెవెల్ బ్రేక్ చేసే ఒక గొప్ప చాలా సింపుల్‌గా లెవెల్ బ్రేక్ జేయొచ్చు. ఎప్పటినుంచో ఈ ఉన్న లెవెల్స్‌నే ఉన్నవాళ్ళు, ఎప్పటినుంచో లెవెల్ బ్రేక్ జేసేవాళ్ళు, లేదా ఇప్పుడు సిస్టమ్‌లోకొచ్చిన వాళ్ళు గూడా చాలా ఈజీగా లెవెల్స్ బ్రేక్ జేయొచ్చు. ఏప్రిల్ మంత్‌లో ఉన్న అవార్డ్ ఫంక్షన్‌లో ఖచ్చితంగా అవార్డ్ తీసుకోవచ్చు. అందుకోసం ఎన్నెన్ని అవకాశాలొస్తున్నాయి జూడండి. ఇవి వాడుకునే వాళ్ళు అంటే ప్రాపర్‌గా యుటిలైజ్ జేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ జూమ్‌లో గూడా. ఇన్ని ఆఫర్స్‌లో ఏ ఒక్కటి గూడా కనీసం యుటిలైజ్ చేసుకోని వాళ్ళు గూడా ఉండే ఉంటారు. సో, ఇది చూడండి లీడర్స్. అంటే భగవంతుడు ఎన్ని అవకాశాలిస్తున్నాడో, మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం వాటిని అనేది ఒకసారి ఆలోచించండి. రాత్రికి రాత్రే ఏది మారదు లీడర్స్. రోజు, 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 రోజు కష్టపడితేనే రోజు, రోజు, రోజు వచ్చే అవకాశాల్ని మనం యుటిలైజ్ చేసుకుంటేనే మనం అనుకున్నది ఏదైనా అవ్వడమైనా, మన జీవితంలో ముందుకెళ్ళడం, సక్సెస్ అవ్వడమైనా జరుగుద్ది.